హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హాయ్ అండి. పెద్ద పెద్ద రొయ్యలండి ఇవి. గోదావరి రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయండి. నేను కూర చేస్తాను ఈరోజు. నేను చేసే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ప్రాన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నవి. గోదావరి ఎండివి రొయ్యలు. దీనికి కాళ్ళు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి, చూసారు కదా. అయితే నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పైన పొప్పరంతా తీసేయాలండి. చూడండి, చెక్క పొడవుగా ఉన్నవి మొత్తం ఒలుసుకోవాలి. పులుసు అనేది వీటికి మూసలు చాలా పొడవుగా ఉన్నాయి, చూసారు. హాయ్ అండి. శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఫ్రై చేయటానికి. కాస్త సాల్ట్ అనేది కలుపుతున్నానండి రొయ్యల్లో. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోదావరి రొయ్యలండి. ఇప్పుడైతే వాటర్ అయితే దిగుతుందండి. వాటర్ అంతా పోవాలి. చక్కగా కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు, సాల్ట్. వాటర్ అయితే వస్తుంది. వాటర్ అంతా దిగిపోవాలి. చీకటి పడిందండి, అందువల్ల చీకటిగా ఉంది. కాస్త వాటర్ దిగిన బట్టి బయటికి తీసేసుకుంటున్నాను పీసులు. మొత్తం ఈ విధంగా ఫ్రై చేస్తానండి. అల్లం తురుమండి, తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ముందుగా రొయ్యలు వేసి ఫ్రై చేశాను కాబట్టి తగినంత వేసుకోవాలి. మగ్గనే కాబట్టి ఆనియన్స్, ఇప్పుడు ప్రాన్స్ అయితే వేసుకుని కలియబెట్టుకోవాలి. మొత్తం అన్నీ కలిపి మగ్గాలండి, ఎగరాలి కర్రీ అనేది. వాటర్ అయితే వేసుకోకూడదు. ఈ రొయ్యలకు వచ్చిన వాటర్, అలాగే ఉల్లిపాయలకు వచ్చిన వాటర్తో ఫ్రై చేయాలి అంతే. అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా
ఫ్రాన్స్ పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము ఫ్రెండ్స్. వీడియోలు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. అయితే టమాటీలు కూడా వేసుకున్నానండి. టమాటీలు కూడా వేసుకొని మొత్తం ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత. చక్కగా మగ్గాలండి కర్రీ. ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. తినే దాన్ని బట్టి ఉంటుంది ఎంత కారం అవసరం అవుతుంది అనేది. 3 స్పూన్స్ వేసుకున్నానండి, స్మాల్ స్పూన్స్. ఇది మగ్గేలోపు కొంచెం మసాలా నూరుకుంటాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, అలాగే కలియ పెట్టాలండి చక్కగా. ఈ విధంగా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు, కలియ పెడుతున్నారు. చక్కగా మగ్గిపోవాలండి. నేను ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, గసగసాలు అయితే మసాలా నూరు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా కలుపుకొని చక్కగా మగ్గనిద్దాం. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు తిన్నోళ్ళు కూడా తింటారు చక్కగాను. నీసు కంపు అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఉల్లిపాయలని మగ్గిపోవాలి. ఉప్పుగుంది చెప్పగుంది అని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చి రొయ్యలు అనేది ఎక్కువగా కారం అనేది ఉండాలి. ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదండి. పీసులు పాడవకుండా చక్కగా ఉంటాయి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ మై వీడియో.